కొంచెం తీసుకుంటుంది. సో ఇది ఏది నేరేడు? సో వర్షాలకి ఏం కాలే, పక్కన నేరేడు, వర్షాలకి ఏం కాలే. సో జామ, నేరేడు, సపోటా, ఇంకేం వస్తుంది? జామ, నేరేడు, సపోటా, మామిడి. ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి ఒకవేళ ఏది ఉంటే? ఈసారి మరీ పీక్ సార్, 16 days ఉన్నాయి. 16 days నీళ్ళల్లో ఉన్నా ఏం ఎఫెక్ట్ కాలే. 16 days లో ఒక 7 to 8 days మొత్తం మునిగిపోయింది. తర్వాత కొంచెం కొంచెం లెవెల్ తగ్గుతాం. ఇదంతా బోర్లతోనా వాటర్? బోర్లే. ఓ అక్కడ పోస్తుంది. ఇదంతా ఎట్లుంటుందంటే సార్, ఇది నది అసలు. ఇది క్లియర్ చెప్పాలంటే ఎన్నో ఏళ్ల కిందట ఇసుక. ఇప్పుడు నదిలో నీళ్ళు ఎలా ఉంటుందో లెవెల్, ఇక్కడ మన భూమిలో అంత లెవెల్ ఉంటుంది సార్. ఎక్కడన్నా కొట్టండి మీరు బోర్. సో మీకు మాక్సిమం 35 feet నీటి ఎద్దడి అనేది లేదు ఇంకా. యాక్చువల్గా నువ్వు ఇప్పుడు మా దగ్గర మేల్ ఫీమేల్ వరి వేస్తారు కదా. అవును సార్. నువ్వు ఒక 50 ఎకరాలు వేసుకున్నావు అనుకో. అది యాక్చువల్గా అదే సార్. అడిగితే ఇస్తారా అంటే ఇక్కడ వేరే వాటిలో పాలినేట్ వస్తారు కదా. అంటే ఇటు 5-6 ఎకరాలు, అటు 5-6 ఎకరాలు. ఇటు సార్ ఈ ఏరియా మొత్తంలో వరి పంట అంటే ఇక్కడ నుంచి ఒక 5 kilometers వరకు ఎక్కడ వరలేదు. ఇంతకు నుంచి ఇతను ఒక్కతనే వేస్తారు వరి, ఇంకెవరు ఇంకెవరు వేస్తారు. పర్ ఎకర్ అంటే సార్ ల్యాండ్ ధర ఏమో సార్. అది అప్పుడు యాక్చువల్గా మన కూర్చున్న ప్లేస్కి ఎదురుగా కింద డౌన్ ఉంది కదా, అదేమో తెలంగాణ కింద వస్తుంది. ఇదంతా మహారాష్ట్ర. సో అక్కడైతే 2 years బ్యాక్ 14 కొన్నారు. సో అంతకుముందు మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రికల్చర్ పాలసీస్ చాలా బెటర్ ఉన్నాయి. అది ఇదని. అవునవును సార్. ఏ విధంగా అంటే వాళ్ళది కొంచెము ఇట్లాంటి ఏమంటారు సార్, మీకు కొన్ని ఇన్సెంటివ్స్ కానీ ఇట్లాంటివి, అది కొంచెం అంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది వాళ్ళది ఇవ్వడం కూడా. ఇట్లా మన వాళ్ళకి ఇద్దాం, బయట వాళ్ళకి ఇద్దాం, అట్లాంటివి. ఇప్పుడు వెళ్ళిపోతాను బాంబు దగ్గర టైం సరిపోతుందా? ఏ లేట్ అవుతుంది బాగు ఉండదు. కానీ చాలా మంచి సాయిల్ మీద దీంట్లో ఇప్పుడు మీరు క్యారెట్ వేసిన గడ్డ జాతి అంటే లూజ్ లోమి సాయిల్. నువ్వు నాకు చెప్పు, అశోక్రావు గన్నత్ నేను పరిచయం చేస్తా. లక్ష్మీపురం గ్రామంలో రైతులందరితో మాట్లాడు. సద్దాం నడుపుతాడా? ఎవరు నడుపుతాడు? లేదు సార్, వేరే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక మన వర్కర్తో ఇటు చూసినావా? మన అటు అంతా చిక్పీ అంతా హార్వెస్ట్ చేసి పెట్టి. ఇదిగోండి సార్ మ్యాంగో ప్లాంట్. ఓకే, అచ్చా ట్రయల్ ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ భయంకరంగా. ఏం వెరైటీ అది? ఏమో, అది లోకల్ వెరైటీ సార్. అదే నువ్వు లోకల్ పెడుతూ ఉండు. చాలా ఒక సైడ్ అంతా లోకల్ పెడుతుంది. నువ్వు చిక్పీ ఇక్కడ ఉన్నది చూసినావా? అంతా మంచి శనగ అవతల. సో అది తినొచ్చు. అది పచ్చి ఆకుతో. ఇది కూర వండుతారా మీరు? చిక్పీ పైన ఆకుని ఎండబెట్టి పెట్టుకుంటారు సార్ ఇక్కడ. ఎండబెట్టి కాదు, పచ్చిది కూడా చేస్తారు. మనం లేట్ చేసుకోవాలి. నమస్తే రెడ్డి గారు. అది చెప్పానండి, అది హెవీ చేంజ్ చేసి తయారు చేసి పెట్టమని చెప్పాను. ఈవినింగ్ కల్లా చేసి పెడతాను. అది పొగాకు ఫ్లవరింగ్ వచ్చిందంటే వేరే. మీరు ఏం చేయొద్దు, నేను పంపిస్తాను. నేను అది మొత్తం సెట్ చేసాను. డైమండ్ కవర్ చేయి అక్కడికి. ఏం ప్రాబ్లం ఏం లేదు. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు అసలు సాయంత్రం కల్లా తయారు చేసి పెట్టండి, నేను బస్సులో వేయాలని చెప్పాను. ఈవినింగ్ అలా హెవీ తీసుకుంటే అదేనండి. ఇంతంతా పొగాకు మళ్ళీ. అదే నేను చెప్పాను. జరిగిన సినారియో మొత్తం చెప్పాను అతనికి. అతను అన్నాడు, లేదన్నా నేను హెవీ చేసి పెడతాను సాయంత్రానికి. మీరు ఏం లేదన్న అడ్డు వోల్ట్ కూడా చేయడం, ఫిట్ చేసుకోవడం, అట్లా చేయమని చెప్పాను నేను. ఓకే.
అదేనండి. లేదు లేదు అసలు మరీ ఇప్పుడు లేదు రెడ్డి గారు. ఇప్పుడు ఒక వారమో 10 రోజులు నడిచిపోయిందంటే ఒక అర్థం. వేసిన గంటకే పోయిందనంటే ఎట్లా రెడ్డి గారు? అది వీళ్ళే అది వీళ్ళే సెట్ చేస్తారు, మాతో కాదు అది. ఒకసారి పర్మనెంట్ సెట్టింగ్ చేసేస్తాను కదా, నేను చెప్పేస్తాను రెడ్డి గారు. ఓకే, ఇదే కాల్ చేస్తాను మీకు. ఇది కొత్త వీడియో కాదు.